مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వకఫా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్ వహువ అలా కుల్లి షైఇన్ వకీల్. ప్రియ సోదర సోదరీమణులకు నూరుల్ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, ఈనాడు మనం ఈ భూమిపై జీవిస్తున్నాం. మనల్ని, మనము ఉంటున్న ఈ భూమిని, మనము తింటున్న ఆహారాన్ని, మనము ఉపయోగిస్తున్న వస్తువుల్ని ఎవరు సృష్టించారు? సామాన్య జీవితంలో మనము చూస్తుంటాం, ఏ వస్తువైనా దాన్ని తయారు చేయకుండా అది ఉనికిలోకి రాదు. మనము ఉంటున్న ఇల్లు కానీ, ఇంకా మనము వాడుతున్న వస్తువులు కానీ, అదేవిధంగా నీరైనా, గాలైనా, పంటలైనా, ఆహార ధాన్యాలైనా వేటిని సృష్టించకుండా అవి ఉనికిలోకి రావు. అయితే ఇవన్నీ వాటంతటా అవి ఉనికిలోకి వచ్చాయా, లేక వీటన్నిటినీ మరియు మనల్ని పుట్టించిన వాడు ఉన్నాడా, సృష్టించిన వాడు ఉన్నాడా అని మనం పరికిస్తే, ఈ విశ్వాన్ని, ఈ విశ్వంలో ఉన్న మనల్ని, ఈ భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి సృష్టించిన వాడు ఉన్నాడని ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్లో అల్లాహ్ తాలా ఏమంటున్నాడో చూడండి. అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్ వహువ అలా కుల్లి షైఇన్ వకీల్. ఆ భగవంతుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు, మనల్ని సృష్టించాడు. మనం వాడుకుంటున్న, మనము తింటున్న ఆహారాన్ని, మనము చూస్తున్న వస్తువుల్ని, చెట్లను, జంతువులను, ఈ నక్షత్రాలను, ఈ నీటిని, ఈ గాలిని, అన్నిటినీ ఆ భగవంతుడే సృష్టించాడు, ఆ అల్లాహే సృష్టించాడు. మరియు వహువ అలా కుల్లి షైఇన్ వకీల్ అంటే ఆయనే తన ఇష్ట ప్రకారం ఈ విశ్వాన్ని నడుపుతున్నాడు. దీన్ని మనం దృఢంగా నమ్మక తప్పదు. ఎందుకంటే మన ముందు ఉన్న వస్తువులు, ఒక కుర్చీ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఇల్లు కానీ ఏది తయారు చేయకుండా కాజాలవు. అటువంటప్పుడు ఈ విశ్వంలో ఉన్న సూర్య చంద్రాదులు, భూమి, నక్షత్రాలు, చెట్లు, చేమలు, జంతువులు ఇవన్నీ వాటంతటా అవి ఎలా ఉనికిలోకి రాగలవు? సోదరులారా, అందువల్ల మనము ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడని,
ఆయనే తన ఇష్ట ప్రకారం ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడని, ఆయనే మనకు ఆహారం ప్రసాదిస్తున్నాడని, ఆయనే మనకు జీవితం ప్రసాదిస్తున్నాడని మనం దృఢంగా నమ్మాలి, దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. సోదరులారా, కొందరు మానవులు దేవుణ్ణి చూడాలి అంటారు, కొందరు చూపిస్తామంటారు, కొందరు చూడటానికి ప్రయత్నిస్తారు. మరో వాక్యములో అల్లాహ్ తాలా ఏమంటున్నాడో వినండి. లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. సోదరులారా, మానవునికి ఇవ్వబడిన ఆహారం, మానవునికి ఇవ్వబడిన శక్తులు అన్నీ పరిమితమైనవి. మానవునికి ఇవ్వబడిన కళ్ళు, నోరు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఈ శరీరము అన్నీ పరిమితమైనవే. కుల్లు మన్ అలైహా ఫాన్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి నశించేదే. మానవునికి ఇవన్నీ ప్రసాదించింది ఇక్కడ జీవితం గడపడానికి, ఇక్కడ పరీక్షలో భాగం పంచుకోవడానికి. సోదరులారా, లా తుద్రికుహుల్ అబ్సార్. మనం ఒక సామాన్య విమానం వెళ్తుంది, సామాన్య విమానం ఆకాశంలో ఎగురుతుంది, కొంత దూరం వరకు మనం చూడగలం. కానీ ఆ తరువాత ఆ విమానం మన కళ్ళ ముందే ఉంటుంది, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, కానీ మనము ఆ విమానాన్ని చూడలేము. ఎందుకంటే మన కళ్ళు పరిమితం, మన శక్తి పరిమితం, మన ఆహారం పరిమితం, మన ధనం పరిమితం, మనకు ఇవ్వబడిన వస్తువులన్నీ పరిమితమైనవి, అపరిమితమైనవి కావు. అందువల్ల మనము దైవాన్ని చూడాలి అనే మంకుపట్టును వదిలి ఆయన ఆదేశాలకు అనుగుణంగా మనం ఇక్కడ జీవితం గడపాలి. మిత్రులారా, ఈనాడు చాలామంది భగవంతుడు ఉన్నాడు, ఆయనే సృష్టించాడు, ఆయనే నడిపిస్తున్నాడు, కానీ ఆయనకు సహాయకులు ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తున్నారు. మహాత్ములు, పుణ్యాత్ములు దేవుడికి సహాయం చేస్తున్నారు. వారి సహాయం వల్ల దేవుడు ఈ పరిశ్రమను నడుపుతున్నాడు, ఈ అధికారం చెలాయిస్తున్నాడు అని భావిస్తున్నారు. కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఓ ప్రవక్త పలుకుము, కుల్ హువల్లాహు అహద్, ఆ అల్లాహ్ ఒక్కడు, ఒకే ఒక్కడు, ఆయన తప్ప ఎవ్వరూ లేరు, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. అల్లాహు సమద్, ఆయనకు ఎటువంటి అవసరము లేదు, ఆయన అక్కర లేనివాడు, దేవుడు అక్కర లేనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు తండ్రి కానీ, తల్లి కానీ, భార్య కానీ, కుటుంబం కానీ ఎవరూ లేరు. లం యకుల్లహు వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు. ఇలా భావించడం మహాపాపం. దేవుడు ఒక్కడే, ఆయన నిర్వాకారుడు, నిష్కలంకుడు, ఎటువంటి అవసరం లేనివాడు. కానీ చాలామంది ప్రజలు దేవునికి భార్య ఉన్నట్టు, సంతానం ఉన్నట్టు, సహాయకులు ఉన్నట్టు భావిస్తారు. ఇది మహాపాపం. సోదరులారా, బలం లేని వ్యక్తే ఇతరుల సహాయాన్ని కోరుతాడు, అధికారం లేని వ్యక్తే మరొకరి అధికారం కోరుతాడు. కానీ దేవుడు అటువంటివేవీ లేనివాడు, ఆయనే సర్వాధికారి, తన ఇష్ట ప్రకారం ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. మానవులను తన ఇష్ట ప్రకారం జీవితం ఇస్తాడు. ఆయన కోరుకున్నప్పుడు జీవితం ప్రారంభిస్తాడు, ఆయన కోరుకున్నప్పుడు జీవితాన్ని అంతం చేస్తాడు. జీవన్ మరణాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, లాభ నష్టాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, మంచి చెడు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, ధర్మాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, మరెవరి చేతుల్లో లేవు. అల్లాహ్ తప్ప వేరే ఎవ్వరూ మనకు లాభం కానీ నష్టము కానీ చేకూర్చలేరు. ఎవ్వరూ మనకు అల్లాహ్పై అధికారం చలాయించి స్వర్గంలోనికి పంపించను లేరు. కేవలం అల్లాహ్ ఒక్కడే, ఆయనే సర్వాధికారి,
ఆయన్నే మనము ప్రార్థించాలి. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన సంరక్షకుడు, ఆయనే మన స్వామి, ప్రభువు, పరిపోషకుడు. ఇలా చాలామంది ప్రజలు విభిన్న అభిప్రాయాలకు గురై దైవం పట్ల విభిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి అభిప్రాయాలన్నీ దేనికి పనికిరావు. ఎందుకంటే అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, అల్లాహు సమద్, అక్కర లేనివాడు, లం యలిద్ వలం యూలద్, అతనికి సంతానం కానీ భార్య కానీ సహాయకులు కానీ ఎవ్వరూ లేరు. అటువంటి దేవుణ్ణి సంతానం ఉన్నట్టు మనం భావించుకుంటున్నాం. మరో చోట అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం. ఓ మానవులారా, మేము మిమ్మల్ని స్త్రీ పురుషుల జంట నుండి పుట్టించాము. కానీ మానవుడేమనుకుంటున్నాడు, మాకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి దేవునికి కూడా తల్లిదండ్రులు ఉంటారు అని భావిస్తున్నాడు. ఇది మహాపాపం. దేవుడు మనల్ని తల్లిదండ్రుల ద్వారా పుట్టించాడు, కానీ దేవునికి తల్లిదండ్రులు ఉంటారని భావించడం ఇది మన మహా పొరపాటు, మహా అపరాధం. దేవుడు ఈ సృష్టికి కర్త, స్వామి, ప్రభువు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే ప్రతి ప్రాణి జీవిస్తుంది, ప్రతి ప్రాణి శ్వాస పీల్చుతుంది. సోదరులారా, దేవుణ్ణి వదిలి మనము ఇతరుల వైపు మొగ్గు చూపితే మనకే నష్టం. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆ దేవుడు, మనము మరలవలసింది ఆ దేవుని వైపుకే. ఆయన్ను వదిలి మనం ఇతరుల్ని సహాయకులుగా, సహాయం చేసేవారుగా మనము అభిప్రాయపడడం, విశ్వాసం కలిగి ఉండడం, అది మనకే నష్టం. మరో చోట అల్లాహ్ తాలా ఏమంటున్నాడు వినండి, కుల్ లిల్లాహి షఫాతు జమియా, ఓ ప్రవక్త వారికి తెలుపు, సిఫారసు అంతా అల్లాహకే చెందుతుంది. మనం సాధారణంగా ఒక పుస్తకం చూస్తాం, దానిలో మొట్టమొదటి పేజీలోనే ఉంటుంది సర్వ హక్కులు ప్రకాశకులవే. మనం చూస్తాం, దాన్ని మనం చదవగలం, కానీ దాన్ని మనం ప్రచురించలేం. ఎందుకంటే సర్వ హక్కులు ప్రకాశకులవే. అదేవిధంగా సిఫారసు యొక్క సర్వ హక్కులు అల్లాహవే. సిఫారసు చేసే అధికారం, దాన్ని స్వీకరించే అధికారం, దానికి అనుమతి ఇచ్చే అధికారం అంతా అల్లాహదే. మనలో చాలామంది పుణ్యాత్ములు, మహాత్ములు, మహాపురుషులు దేవుని వద్ద సిఫారసు చేసి మనల్ని స్వర్గంలోనికి పంపిస్తారని, దైవంపై, అల్లాహపై తన పెత్తనం చలాయించి దైవాన్ని ఒప్పిస్తారని మనం వాళ్ళని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వాళ్ళ పేర బలులు ఇస్తున్నాం, వాళ్ళ పేర మొక్కుబడులు చలాయిస్తున్నాం. కానీ అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ సిఫారసుకు అర్హులు కారు. సోదరులారా, అల్లాహకు ఎవరూ ఓడించలేరు. ఆయన శక్తి పూర్ణమైన శక్తి, మానవునిది తాత్కాలికమైన శక్తి. దేవుని శక్తిలో మానవునిది రవ్వంతైనా ఉండదు. సోదరులారా, మనం ఆలోచించాలి. ఎంతోమంది అల్లాను వదలి, తమను సృష్టించిన దేవుణ్ణి వదలి ఇతరులను పూజిస్తున్నారు, ఇతరుల సమాధులపై వెళ్తున్నారు, ఇతరుల విగ్రహాలను తయారు చేసి వాటి ముందు తమ తలలు వంచుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సోదరులారా, మనం ఆలోచించాలి. మనము ఆరాధన చేస్తే ఆ దేవుణ్ణి ఆరాధించాలి. మనం మొక్కుబడులు చలాయిస్తే ఆ దైవానికే మొక్కుబడులు చలాయించాలి. అంతేగాని
ఆయన్ను వదిలి మనము ఎవ్వరికీ భయపడకూడదు, ఎవ్వరిని ఆరాధించకూడదు, ఎవరికి మొక్కుబడులు చెల్లించరాదు. సోదరులారా, ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి. కానీ ప్రజలు తమ మనోకాంక్షలకు బానిసులై జీవిస్తున్నారు. ఏదైతేనే, మనం ఏం చేస్తేనే మనకెవ్వరూ పట్టించుకునేవాడు లేడు అని భావిస్తున్నారు. కానీ సోదరులారా, మనం ఇక్కడ ఈ భూమి మీద పుట్టడం ఒక ఉద్దేశంతో, అది పరీక్షా నిమిత్తం. అందువల్ల మనం మన జీవితాన్ని అర్థం చేసుకొని ఆ దైవానికే కట్టుబడి ఉండాలని మనమందరం ఒక కృత నిశ్చయానికి రావాలి. అల్లాహ్ తాలా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహు నూరుస్ సమావాతి వల్ అర్ద్ مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور